దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వ జగద్రక్షకుడు, విశ్వ నిర్మాణకుడు, అఖిల బ్రహ్మాండమంతటికి కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభు అను దివ్యనామములో మీకందరికీ శుభవందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, వారాంతంలోనికి మనము వచ్చేసాం. దేవుని కృప, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనను కాచి కాపాడి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరొక దినమున అనుదిన వాక్యాహారంలోనికి వచ్చాం. రేపటి దినము పునరుద్ధాన దినము. ప్రభు భోజన పాత్రను సమీపించాల్సిన దినం కాబట్టి అందరూ దేవుని యొక్క సన్నిధికి సిద్ధపడి రావాలి. ప్రభు భోజన పాత్రను నిర్లక్ష్యము చేయతగదు. సిద్ధపాటు లేకుండా ప్రభు భోజన పాత్ర తగదు. ప్రభు భోజన పాత్ర లేకుండా విశ్వాసయాత్ర తగదు. కనుక జాగ్రత్త కలిగిన వారై ఆత్మీయ జీవితం పట్ల అప్రమత్తులై ఉండాలి. దేవుని బిడ్డలారా, అందరూ శ్రద్ధ వహించి రేపటి దినాన జరిగేటటువంటి పునరుద్ధాన ఆరాధన, ఈ ఆరాధనలో అందరూ సంఘస్థులు అందరూ తప్పక పాలు పొందాలి. నిర్లక్ష్యం వహించక దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. రండి, నేటి ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే గదా. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక ఆలోచన మీకు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు అన్నాడు. బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము అర్పించటం, బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును అర్పించుట, ఇలా చేసి వీళ్ళు ఆయన నామమును, యెహోవా భోజనపు బల్లను అపవిత్రం చేశారట. మరలా అడుగుతున్నారు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాం మేము అని అడుగుతున్నారు. మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. దేవుని బిడ్డలారా, యెహోవా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం అర్పించుట, బలిపీఠం మీద అర్పించవలసినవేవి, బలిపీఠం మీద అర్పించవలసినవి మచ్చలేనిది, రోగము లేనిది, ఏ లోపము లేనిది
ఏ కళంకము లేనిది, అటువంటి దాన్ని మనం బలిపీఠం మీద అర్పించాలి. కానీ బలిపీఠం మీద ఆ విధంగా అర్పించకుండా యెహోవా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును అర్పించారు. ఈ విషయం జ్ఞాపకం చేస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏ విషయంలో మేము అపవిత్రపరిచాము అని మీరు అంటున్నారు. యెహోవా భోజనపు బల్ల అపవిత్రపరచినందు చేతనే కదా అంటున్నాడు. యెహోవా భోజనపు బల్ల అపవిత్రపరచుట, యెహోవా భోజనపు బలను అపవిత్రం చేయటం. ప్రియమైన వాళ్ళరా, భోజనపు బలను అపవిత్రం చేయటం ఏమిటండి అంటే 8వ వచనంలో మాట్లాడుతున్నారు, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదానినైనను రోగము గల దాననైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? ఏ విషయంలో మేము ఈ బలిపీఠాన్ని అపవిత్రపరిచాం? ఏ విషయంలో యెహోవా బలను మేము నీచపరిచాం అని అంటే దానికి ప్రభువు అని అంటున్నారు, గుడ్డిదాన్ని తీసుకొని యెహోవా బలిపీఠం మీద మీరు అర్పించలేదా? గుడ్డిదాన్ని తీసుకొని యెహోవా బలిపీఠం మీద అర్పించడాన్ని బట్టి మీరు దోషం చేసిన వాళ్ళు కదా. కుంటిదాన్ని తీసుకొని మీరు రోగము కలిగిన దాన్ని తీసుకొని అర్పించటం దోషం కదా. ఇది కదా మీరు చేసిన దోషం. దేవుని బిడ్డలారా, అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీవు తీసుకొని వెళ్ళేవి కుంటిదాన్ని, రోగం కలిగిన దాన్ని, గుడ్డిదాన్ని తీసుకొని అధికారికి నీవు అర్పిస్తావా? అలాంటి అర్పణను బట్టి నీవు అధికారి యొక్క దయ పొందుకోగలుగుతావా? అప్పుడు యెహోవా దయ, అధికారి యొక్క దయ నీకు దొరుకునా? ఆయన నిన్ను అంగీకరిస్తాడా? ఇది సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అడుగుచున్న మాట. దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద అర్పించవలసినవి ఏంటి? గుడ్డిది అర్పించడానికి వీల్లేదు, కుంటిదాన్ని అర్పించడానికి వీల్లేదు, రోగము కలిగిన దాన్ని అర్పించడానికి వీల్లేదు. మరి ఏమర్పించాలి? పవిత్రమైనది, ఆరోగ్యం కలిగింది, మచ్చలేనిది, వంకలేనిది, లోపము లేనిది దాన్ని అర్పించాలి. దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు బలిపీఠం మీద అర్పించేది ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, రోగం కలిగిన దాన్ని అర్పించడాన్ని బట్టి యెహోవా భోజన బలను అపవిత్రపరిచారు, యెహోవా బలిపీఠాన్ని దోషంతో నింపారు. ఇప్పుడు దేవుని ఇశ్రాయేలు చేస్తున్న పని ఏమిటి? బలిపీఠం మీద అర్పించాల్సిందేమిటి? నీ అర్పణ పవిత్రంగా ఉండాలి, నీ అర్పణ పరిశుద్ధంగా ఉండాలి. అర్పణకి గుడ్డిది, కుంటిది ఎట్లుంటుందండి? ఇప్పుడు అర్పణ ఏదో తెలుసా? నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా నీవు దేవునికి సమర్పించుకునేటప్పుడు నీలో ఎటువంటి లోపము లేకుండా ఉండాలి. లోపము కలిగిన దానిని ఆయన అంగీకరించడు. అంధత్వముతో ఉన్నటువంటి బ్రతుకుతో, కుంటి బ్రతుకు, రోగముతో ఉన్నటువంటి బ్రతుకు, ఆధ్యాత్మికంగా అంతరంగంలో రోగం ఉన్నటువంటి బ్రతుకు, అవిటితనం కలిగిన బ్రతుకు
ఎలాంటి బ్రతుకుతో ఉన్నట్టయితే, ఇలాంటి బ్రతుకుతో ఉన్నట్టయితే ఆయన అంగీకరించడు. బలిపీఠాన్ని అపవిత్రం చేసినట్టు, మా భోజనపు బల్లను అపవిత్రపరిచినట్టు. కాబట్టి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిందారహితమైనదిగా, ముడత, మచ్చ, కళంకము, దోషము, అపవిత్రత ఏది అంటకుండా బలిపీఠము మీద నిన్ను నీవు అర్పణగా అర్పించుకోవాలి. ఇది దేవుడు కోరిన అర్పణ. గనుక ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి అర్పణ మనము దేవుని సన్నిధిలో అర్పించవలసిన వారం. లేనట్టయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమవుతుంది నీ వలన, బలిపీఠములకు దోషం అంటుతుంది నీ వల్ల. తద్వారా దేవుడు నీ మీద దయ చూపడు, దేవుడు నిన్ను అంగీకరించాడు. కానీ దయ పొందాలి, అంగీకరించాలి అంటే లోపము లేని అర్పణ అర్పించి దయ పొందుదాం. ప్రభు ఈ మాట దీవించుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినమున మీ సన్నిధిలో మేము పొందుకున్న వాక్కు, ఆ వాక్కుకై మీకు స్తోత్రం. మా హృదయంలో ఈ వాక్కులన్నీ కూడా సమృద్ధిగా ఫలించడానికి కృప చూపమని, మీరు ఫలింపచేయమని, మీరు మహిమ పొందమని యేసయ్యా మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్.